Hi my dear students, I am Naro Shankarachari. Today we are discuss about 5Ws formula. What is the 5Ws? What is the importance of 5Ws? I will explain to you my dear friends. Today we are discussing about that. First, వాట్ అంటే మనం తెలుగులో ఏమిటి, అలాగే వై అంటే ఎందుకు, ఊ అంటే ఎవరు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ. ఈ 5 రకాల ప్రశ్నల్ని మనం ఎప్పుడు ఏ న్యూస్ పేపర్లో కానీ, అంతర్జాతీయ సమ్మిట్లు జరిగేటప్పుడు కానీ, ఏదైనా మనం చదివేటప్పుడు ఈ 5 రకాల ప్రశ్నల్ని మన మెదడులో మనకు మనమే వేసుకుంటూ ఉండాలి. ఈ 5 రకాల ప్రశ్నల్ని వేసుకొని ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే అందులో ప్రతిదానికి ఆ సమావేశం ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, లేదా ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, దానికి ఉనగూర్చే ప్రయోజనాలు ఏంటి, లేదా ఆ సమావేశం వల్ల అంతర్జాతీయ సమాజానికి, లేదా మన దేశానికి, లేదా కామన్ పీపుల్కి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అలాగా చదివే అంశాలని కనుక మనం ఈ 5 రకాల ప్రశ్నలు వేసుకొని మనం చదివినట్లయితే ఆ అంశం మీద మనకు పూర్తి అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా ఈ 5W ఫార్ములాస్ని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే ఇందులో వచ్చేటటువంటి TYONE వీటిని ట్యూన్ అనే కోడ్ ద్వారా గుర్తుంచుకున్నట్టయితే మనం ఈ 5W ఫార్ములాని మనం ఉపయోగించుకోవచ్చు. సివిల్ సర్వీస్లో ఈ విధంగా అభ్యర్థి తనకు తానే ప్రశ్నించుకోవడం, తనకు తానే సమాధానాలు రాబట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇది అభ్యర్థి యొక్క విశ్లేషణ శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఒక అంశంపై మనకు పూర్తి పట్టు లభించి దాని సరైనటువంటి సమాధానం రాసేటటువంటి అవగాహన మనకు లభిస్తుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.